దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ జరిగే సెమినార్కు సంబంధించిన కరపత్రాలు మంగళగిరి కేవీపీఎస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై కమలాకర్, నవీన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మత స్వేచ్ఛ అనేది ఒక రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు. అలాంటి మత స్వేచ్ఛకి మన భారతదేశంలో భంగం కలుగుతూ ఉంది. ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు అనేక మతాలు ఉన్నాయి. కానీ మన సమాజంలో ఎవరైనా కానీ ఏ గుళ్ళకైనా వెళ్ళొచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి కులాల ప్రకారంగా చూస్తే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి దళితులకి ఎస్సీ జాబితా ఇవ్వట్లేదు. అనేక సంవత్సరాల నుంచి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చమని చెప్పి దళిత క్రైస్తవులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. క్షేత్రస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అధికారులను కావచ్చు, ప్రజాప్రతినిధులను అడుగుతూ ఉన్నారు. కానీ కేంద్రం నుండి పాలకులు ఏమాత్రం కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితా లేకుండా చేయడం కోసం, వాళ్ళని ఎస్సీలకు వచ్చేటువంటి అనేక రాయితీలు లేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోపక్క వాళ్ళ మీద దాడులు చేస్తే ఈ దాడులు చేసినటువంటి వాళ్ళ మీద శిక్షించడం కోసం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం చలని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా మత స్వేచ్ఛ కోరుకునే క్రమంలో ఒకవేళ వాళ్ళు సిక్కులైతే వాళ్ళని ఎస్సీలుగా చూస్తూ ఉన్నారు. కానీ దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా చూడకుండా ఉన్న పరిస్థితుల్లో దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చమని చెప్పి డిమాండ్ చేస్తూ కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ మార్చి 5వ తారీఖున రాష్ట్ర సెమినారు గుంటూరులో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గుంటూరులో 2/6లో ఉన్నటువంటి యూటీఎఫ్ ఆఫీసులో ఈ యొక్క సెమినార్ జరుగుతూ ఉంది. ఈ సెమినార్కి అనేక మంది ప్రముఖులు హాజరవుతూ ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, అట్లనే సీనియర్ జర్నలిస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ ఎడిటర్లు, పత్రికా రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు, దాంతోపాటుగా ఉద్యమంలో పనిచేస్తున్న అనేక దళిత ప్రజా సంఘాల నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ సెమినార్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత క్రైస్తవులందరూ కూడా ఈ సెమినార్లో పాల్గొని జయప్రదం చేయమని